అయి ఉంటే హర్యానాలో మీకు 90కి ఏంటంటే 70 సీట్లను రావాలి, 70 సీట్లను రావాలి. ఇది కాంగ్రెస్ విజయం కాదు, ఇది ఇండియా కూటమి, అక్కడ ఇండి కూటమి తర్వాత వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఎవరో ఏంటంటే తోక పట్టుకొని వాళ్ళ అక్కడ మీరు పోయినారు అంతే. కానీ ఇది మీ విజయం, కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. నేను ఏంటంటే వారిని ఏంటంటే వారిని ఎలా వెళ్ళినా సరే అంతకుముందు అంటే వారు చాలా విషయాలు చెప్పారు. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటి గుర్తు వరకు ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్గా ఉండేవారు, మెహబూబా మూర్తి వాళ్ళ ఫాదర్. అప్పుడు ఒక డాక్టర్ని తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసినప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఈయన చెప్పారు కదా లా అండ్ ఆర్డర్, ఏదో మా టైంలోనే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఇంకా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో చాలా కుదుట పడింది. ఏదో టూరిస్టులు మేమే పెంచాం, మేమే చూపించామని చెప్తున్నాను అందరూ. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి జనానికి. వినాయకుడు పాలు తాగాడు అంటే దేశ ప్రజలందరూ నమ్మి నిజంగా వినాయకుడు పాలు తాగాడేమో అని చెప్పి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తే అందరూ వినాయకుడి దగ్గర తీసుకెళ్తే వినాయకుడు పాలు తాగాడని తాగలేదు కదా. ఇష్యూస్గా డిస్కస్ చేద్దాము, పాలిటిక్స్గా డిస్కస్ చేద్దాం. జరిగినటువంటి దాంట్లో ఒక డెసిషన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళింది, నేను ఆర్టికల్ 370 రద్దు అని. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మనం కాదు కదా, మీరు నేను వీఆర్ నాట్ పార్టీ ఫర్ దెమ్, వాళ్ళు వేశారు, గెలిపించారు. సరే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, ఆవిడతో మెహబూబా ముఫ్తీ తోటి మీరు ఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి అలయన్స్ వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేశారు? భారతీయ జనతా పార్టీకి ఏ మోరల్ ఉంది మాట్లాడడానికి? ఎటువంటి పొలిటికల్ పార్టీ, దాని ఫ్రేమ్ వర్క్ ఏంటి, మీరు ఏ విధంగా వెళ్ళి ఆ రోజు కలిసి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఎందుకు రద్దు చేశారు? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి కదా. మీకు ఒక సైడే ప్రజలకు చెప్పి రెండో సైడ్ చెప్పనటువంటి నేపథ్యంలో రాజ్యకాంక్ష జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రపంచం అంతా దేశం అంతా కావాలనేటువంటిది యాజ్ ఎ పొలిటికల్ పార్టీ ఉండాలి. చెప్పారు వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, వాళ్ళ జనరల్ సెక్రటరీ చెప్పాడు, మేము ఇక్కడికి వచ్చింది ఏదో సంఘ సేవ చేయడం కోసం రాలేదు, మేము అధికారం కోసం వచ్చాము ఆన్ రికార్డ్ వాళ్ళ జనరల్ సెక్రటరీ కానీ ఇక్కడ 4 ఏళ్ల క్రితం బీజేపీ మీటింగ్లో చెప్పారు ఇక్కడ. సో ఇష్యూస్గా మాట్లాడే నేపథ్యంలో ఆర్టికల్ 370 అనేటువంటిది వెరీ బిగ్ డిబేటబుల్ ఇష్యూ, వెరీ సెన్సిటివ్ ఇష్యూ. దానికి వ్యతిరేకంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని మనం అక్కడితో క్లోజ్ చేసి మిగిలిన అంశాలు ఏదైనా మనం. అయితే రుద్రరాజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఈ 7 పథకాలు అక్కడ హర్యానాలో ప్రకటించారు, అవి ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యాయి. ఇక్కడ ఏపీలో తెలంగాణలో ఏవైతే అప్లికేబుల్ అనుకున్నారో అవి అక్కడ అప్లికేబుల్ చేయబోయారు, కానీ అక్కడ బౌన్స్ బ్యాక్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీ ఎన్నికల ప్రణాళికని రిలీజ్ చేయడం అనేటువంటిది యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మా యొక్క ఎజెండా. కర్ణాటకలో గ్యారంటీస్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేస్తాం, తెలంగాణలో గ్యారంటీస్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేస్తాం. మేమేం చేస్తున్నామంటే గతంలో లాగా పెద్ద పుస్తకం మేనిఫెస్టో కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవి చేయగలుగుతుంది. రైతులకు రుణమాఫీ, 500 రూపాయల గ్యాసు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉంది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నారు, చేశారు. రాజస్థాన్లో గెలాట్ గారు ఉన్నప్పుడు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నాం, ఇచ్చాము. సో ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ మీకు ఎడ్జ్ వచ్చింది, కానీ అక్కడ ఎడ్జ్ రాలేకపోయింది. ఇతరత్ర ఇష్యూస్ ఎడ్జ్ వస్తుందా రాలేకపోతుందా చెప్పాడు కదా. మూడోసారి వచ్చాడు, నో ప్రాబ్లం అండి. 3 సార్లు 4 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారు కంటిన్యూస్ గా ఢిల్లీలో 3 సార్లు. అదే పెద్ద మీ యొక్క వ్యతిరేక విధానాలను మీరు ఏదైతే మొత్తం సపోర్ట్ చేసినారో, మోదీ గారు రిజైన్ చేయాలి, ఫామ్ బిల్స్ చేయాలని వెనక్కి తీసుకున్నారు కదా, మీరే తీసుకున్నారు ఇప్పుడు మీరే గవర్నమెంట్ రిపీల్డ్ అదే చెప్తున్నా సార్, డిస్కషన్ జరగలేదండి. దాన్ని వెనక తీసుకోవాల్సిన తప్పుంది కాబట్టి చేశారు. దాంట్లో తప్పుంది, మార్కెటింగ్ బిల్స్ లో పూర్తిగా ప్రజలకి ఏంటంటే ఇది తప్పు అవుతుంది అని చెప్పి ధైర్యం కూడా ఉండాలి కదా. లేదు మేము చేసిందే 3 కాళ్ళు, మేమేంటంటే పట్టిన దానికి 3 కాళ్ళు ఇవాళ రిజల్ట్స్ రాకపోతుండే కదా. ఆ రిజల్ట్ ఏం సార్, మొన్న ఎన్ని వచ్చాయి సార్? అబ్కి బాగా ఉన్నారు, 370 అన్నారు, ఎన్ని వచ్చాయి? ఏం చెప్పారు మీరు ఎన్నికలకి? ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? 370 ప్లస్ అన్నారు. ఇక్కడ ఆర్టికల్ 370 దగ్గర రాలేదు, మీది 370 రాలేదు. కాదు మాకే కనుక బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంటే కాదు, 2 ఏదో రాజకీయ పార్టీలు పెట్టుకుని మీరు నిలబడవలసిన పరిస్థితి. 370 అబ్సల్యూట్ మెజారిటీ చెప్పినటువంటి పరిస్థితులు తగ్గినప్పుడు మీరు కూడా చెక్ చేసుకోవాలి. 1 to 10 స్కేల్ మీద ఎక్కడ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో తోక పట్టుకొని వచ్చారు, మేమేం కాదంటలేదు కదా. నేనేదో బలవంతుడు నేనని చెప్పి నా ఛాతి ఇంత పెద్దది, ఈ దేశంలో 370 నాకు ఇమని అడిగారు ఆయన, జనం ఇవ్వనని చెప్పారు.
మేమే వచ్చినారు అంటలేదు, కదా. మేము 40 నుంచి 50 నుంచి ఇప్పుడు వచ్చాం. మూడోసారి వచ్చినారు కదా మీరు ఆ, చూడండి. 3 సార్లు మహారాష్ట్రలో కాదు పోయినారు సార్. మీరు, మమ్మల్ని 3 కాదు, మధ్యప్రదేశ్ లో నేను పోయినారు, అనేది రాజస్థాన్ లో మీ- పోయినారు, జార్ఖండ్ లో పోతున్నారు, హర్యానాలో పోవడం గెలవడం కాదు సార్, గుజరాత్లో మీరు పోయినారు. చేసే పాలసీ డెసిషన్స్ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఏంటంటే ఎక్కడ పెద్ద వచ్చి రోడ్లు చెప్పండి. రద్దు అన్నారు, ఇప్పుడు భూమి మళ్ళా- ర్యాంక్ మళ్ళా అయింది, పెద్ద రోడ్లే. GST, సార్, పెద్ద ఇవాళ రోడ్లు కూడా అర్థం అయిపోయిన కాదు. తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము 100% మెజార్టీతో గెలిచినాం. ఇప్పుడు ఏమైంది? పెద్ద మొన్న రోడ్లు- ఏమైంది? మళ్ళా గెలిచినాం ఉత్తరప్రదేశ్ కదా, పార్లమెంట్ లో 2019 జరిగింది గెలిచినాం చెప్పండి. కదా. మొన్న పెద్ద రోడ్లు ఉత్తరప్రదేశ్ కనుక తప్పే సార్, అయితే మీరు 2019 గెలిచినాం కదా. గుడి కట్టిన ఇక్కడ ప్రదేశం ఓడిపోయారు సార్. అరే గుడి కట్టిన అదే ప్రదేశం అంటున్నానండి, ఓడిపోయారు. అదే అంటున్నా, మేము గుడి కట్టిన ప్రదేశంలో ఆ, ఓడిపోయాము. అందుకోసం మీరు పెద్ద రోడ్డు అమలు రద్దు చేసినా డెవలప్మెంట్ కూడా ప్లాన్ మళ్ళా గెలిచినాం కాదండి. కదా. అది కూడా చెప్పండి మీరు, అది జనాన్ని కూడా మీరు చెప్పండి. మోసం చేయలేరు. కృష్ణుడు అన్నారు, రాముడు అన్నారు, ఇంకో మంత్రం, అది అయిపోయింది. డెవలప్మెంట్ ప్లాన్ చెప్పండి. డెవలప్మెంట్ చెప్తున్నా మీరు కదా, రైతులకు డెవలప్మెంట్ పెట్టినటువంటి 3 బిల్లులు మంచివా చెడ్డవా? మేము మార్కెటింగ్ రైతులకు నెట్వర్క్ అన్యాయం జరుగుతుంది కానీ, అంటే వాపస్ సెల్లింగ్ కూడా కానీ, తీసుకుందాం. అన్ని ఆ ధైర్యం కూడా చెడు. ఉంది మాకు, ఆ ధైర్యం కూడా ఉంది. ఇది తప్పు చేసినారు అని చెప్పి తీసుకోకపోతే అసలు జనం మొత్తానికే పంపేద్దరు, మీరు వాళ్ళు కూడా రాకపోతే అరే, మీకు. తీసేసుకుందాం కదండి, తీసుకోకపోతే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు హర్యానా తెలుగు ఢిల్లీ వాళ్ళు కదండి మేడం, హర్యానా ఏంటంటే మొత్తం ఢిల్లీయే కదా, రైతులు మొత్తం వచ్చింది కదా, పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మా వల్లనే మేము మాతోటి మళ్ళా హర్యానాలో ముఖ్యమంత్రి అవుతాడు, మా ఏంటంటే గవర్నమెంట్ మా ఏంటంటే సపోర్ట్ తోటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది, మేము ఏంటంటే 100% ఇక్కడ మేము వస్తున్నాం, మా ఏంటంటే కిట్టీలో ఇంకొక రాష్ట్రం కూడా వస్తుంది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఇది అని చెప్పి వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి చాలా పదే పదే చెప్తున్నారు, కథలు కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 2009 అన్నారు, 14 అన్నారు, మన 19, 24